ఎవరు లేనప్పుడు సరే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసి. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 217వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహాత్మ్యం ఈ రామ్ జరుగుతుంది. కాళహస్తీశ్వర మహాత్మ్యం. నత్కీరుడికి ఆయనకి మధ్యలో మూలంలో కొంచెం వాగ్వాదం జరిగింది, కానీ ఇక్కడ మాత్రం ఒకటే. ఆయన పార్వతీదేవికి అలా ఉంటుంది. పార్వతీదేవి ఉన్నదండి అంటే అహంకారం బాగా. అప్పుడు తనెవరో చెప్పడం కోసం తన కన్ను చూపించాడు, కన్ను తెరవలేదు. నువ్వు ఒక్కన్ను కాదు, తల నిండా తల చుట్టూ కళ్ళు పెట్టినా తప్పే అన్నాడు. కన్ను చూపించిన తర్వాత అది ఇంద్రజాలం అనుకుంటే ఎట్లా చెప్పండి. కాబట్టి మనకి కొన్ని అహంకారాలు వస్తాయి. విద్యాహంకారం, యవ్వన అహంకారం, ధనామదం. ఇందులో ఈ విద్యామదం చూసారా, మిగతావన్నీ అవి పోతే పోతాయి. విద్య ఉంది, అది పోదు. అది ఎలా అది విద్య ఎలా పోతుంది? పోదు కదా. కాబట్టి ఆ మదం కూడా అంత తొందరగా పోతుంది. ధనం ఉంది, ఏదో అదృష్టం తారుమారై ధనం పోయింది అనుకోండి, అయిపోయింది, మదం కూడా పోతుంది. ఈ అధికారం గురించి చెప్పేది ఏమని చెప్పండి. అధికారంలో ఉన్నంత వరకే వాళ్ళ ఇది విద్యామదం త్వరగా పోయేది కాదు. కాబట్టి కొన్ను చూపించిన తర్వాత కూడా ఈయన ఇక శివుడికి ఇక వీడిని ఇలా బాగుపడ్డాడు. ఒకటే మార్గం అని అనుకున్నాడు శివుడు. అది సరే, మనం అదేదో వెళ్తాం. మహాదేవ 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 చెప్పాం. అని చెప్పానా? సరే, మనం రామచరిత మానస్ చెప్ప శివుని ఆజ్ఞ. అలాగే రామచరిత మానస్ చెప్ప. ఆ తలుపు వేసి కొంచెం వేసి చెప్పాం. రసముఖ దేకి దశముఖ దేకి సిరహన్న కైబాడి. ఇక్కడ అయితే 2-3 మాయలు జరిగినాయి యుద్ధంలో. వాల్మీకి రామ మేఘనాథుడు ఏం చేశాడంటే సీతమ్మని ఒక విమానంలో తీసుకొచ్చాడు. హనుమదాదులు చూస్తుండగా ఆవిడ తలని కట్టేశాడు. హనుమంతుడంతటి వాడు కూడా అయిపోయిందిరా ఆయన, సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెందుకురా ఈ యుద్ధం అన్నాడు. సరే, తీరా చూస్తే అది మాయ అని నిరూపించాడు విభీషణుడు. ఇక్కడ రావణాసురుడు కూడా ఏం చేశాడంటే ఒక విచిత్రమైన మాయ చేశాడు. ఆయన చేసిన మాయ ఏమిటంటే, యుద్ధం ఇలా జరుగుతూ ఉండగానే రాముడి తలకాయ ఒకటి తయారు చేయించి సీతమ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి, ఓ సీతాదేవి, దేవి అండగా నేను చూసావా, ఎవరు వచ్చి నన్ను నా 10 తలలు ఖండించి నిన్ను తిరిగి తీసుకు వెళతారనేటువంటి ధీమాతో నువ్వు ఉన్నావో, ఇదిగో ఆ రాముడిని ఖండించాను. నీకు ఒక సాక్షిగా తీసుకొచ్చాను.
అంటే నేను మామూలుగా చెప్తాను నమ్మవుగా, అందుకని తీసుకొచ్చాను అని చెప్పేటప్పటికి ఆవిడ రవెల్లాడిపోయింది. ఎంత బిలబిల్లాడిపోయిందంటే, నేను పుట్టినప్పుడు అలాగే నేను ప్రథమ రజస్వాలు అయినప్పుడు జాతకాలు చూపిస్తారు. ఈ రెండు బట్టే జాతకాలు నిర్ణయిస్తారు, స్త్రీ జాతకాలు. నాకు మంచి సౌభాగ్యం లభిస్తుంది, దీర్ఘ సుమంగళిత్వం నాకుంది అని చెప్పారు. వైబద్ధం లేదని చెప్పారు. మరి ఇలా ఎందుకు జరిగింది అని ఆవిడ చాలా విచారపడింది. ఆ పక్కన ఉన్నటువంటి త్రిజట చెప్పిందమ్మా, ఇది మాయరమ్మ, నువ్వు చూడు అని. అలా రావండి వెళ్ళంగానే ఆ తల మాయమైంది. తల మాయమైంది. అలాగే ఆవిడ చెప్పింది, అమ్మా ఇప్పుడే నేను నా మాయ ద్వారా నేను వెళ్ళి చూసి వచ్చానమ్మా, రాముడు క్షేమంగా ఉన్నాడమ్మా. ఇది ఒక మాయ చేశారు. మరి ఇందులో చూపించారు లేదో చూడదు, ఎందుకంటే ఇప్పటికీ తలలు కట్ చేస్తాం. అలాగే ఒకటి రామాయణంలో లేనిది బహుశా ఇందులో ఉండవచ్చు. అది ఏమిటంటే, ఇలా ఈయన తల కట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు విభీషణుడు చెప్పాడు, ఇది అమృత కుంభాన్ని ఆయన నాభిలో పెట్టుకున్నాడు, అక్కడ కొట్టమన్నాడు. ఈయన చెప్పాడు అది తప్పది, నాభికి మనం గురి చూడకూడదు, నేను అయితే హృదయానికి చూస్తాను, లేకపోతే తలకే చూస్తాను. అప్పుడు హనుమంతుడు వాయువు దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పటికీ ఆ వాయువు వల్ల ఈయన వేసిన బాణము హృదయం నుంచి నాభికెళ్ళి తగిలి రావణాసుడు చనిపోయాడు. ఇదే ఇంటి గుట్టు లంకకు చేరు అని అంటారు. కానీ అది లేదు. ఇక మూడోది ఏంటంటే, కుంభకర్ణుడి విషయంలో కూడా చెప్పాను. అందరూ చూస్తూ ఉండగానే ఒక తేజస్సు రాముడిలో ప్రవేశించింది, జరగలేదు. అలా జరిగి ఉంటే అసలు శ్రీకృష్ణ అవతారం అవసరం లేదు, ఎందుకంటే వాడు 3 జన్మలు ఎత్తాలి కదా. ఇప్పుడు యత్కత్వా ననివర్తంతే తత్థామ మర్మమ్మ, ఎక్కడికి వెళ్తే నువ్వు తిరిగి రావో అది పరమం. ఆ పరమపదం చేరుకున్నారు అనుకోండి, ఆయనలో చేరిపోయారు అనుకోండి, ఇక మళ్ళీ నువ్వు తిరిగి రావడం. కాబట్టి ఆ వేదవాక్యానికి అర్థం లేదు అలా కనుక జరిగి ఉంటే. లేదా ఈ శిశుపాల దంతభక్తులు వాళ్ళు కాదని నిరూపించారు. కాబట్టి అది తర్కానికి అందట్లేదు. వాళ్ళకి ఒక బంధం, ఇప్పుడు 3 చైన్స్ ఉన్నాయి, 2 చైన్స్ తెచ్చారు, 3వ చైన్ పోతే వాళ్ళు వెళ్ళిపోతారు, వైకుంఠ పరబ్రహ్మం చేరు. సరే, ఇప్పుడు వీళ్ళ రామరావణ యుద్ధం జరుగుతుంది, విందాం. మహాదేవ్. బిసరామరణ పై విసగాడి గర్జహు మూఢ మహాభిమాని దాయవు దశహు సరాసనతాని సమర భూమి దశకంధర కోప్యో పరశిబాన రఘుపతి రథి రథతోప్యో దండ ఏక రథ దేఖినా పరయో జను నిహార మహో దినకర దురయో హాహాకార సురనః జబుకీనః తబు ప్రభు కోపి కారముఖలీనః శరనివారి రిపుకే సిరకాటే విదిసి గగన మహిపాటే కాటే సిర నభమారగ దావహి జయ ధుని కరి భయ ఉపజావహి కహా లక్ష్మణ సుగ్రీవ కపీస కహా రఘువీర కోసలాదీస శిరసులు పునరుత్పన్నములగుట చూస్తే రావణుడు తన మృత్యు భయమును మరచిపోయాను. అది శిరసులు మళ్ళీ పుడుతున్నాయి, కానీ రావణాసుడు తనకు మృత్యు భయం లేదు, వాడికి అడ్జేసి మళ్ళీ పుడుతూ ఉంటాయి.
దురభిమానియు మూర్ఖుడును అయిన రావణుడు గర్జించుచు 10 ధనస్సులను ఒక్కసారిగా ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి బాణముల వర్షమును కురిపించాడు. దురభిమాని దురహంకారి అయిన రావణాసుడు 10 చేతులు అంటే 20 చేతుల్లో ఒక బాణం పెట్టడానికి 2 చేతులు కావాలి, అలా 10 ధనస్సులతో పెక్కు బాణాలు ఆకర్ణాంతం ఆగి వదిలిపెట్టాడు. రఘునాథుని రథమును కప్పివేశాను. శ్రీ రఘునాథుడు ఆ బాణాలతో కప్పేశాడు. ఒక క్షణకాలం పాటు మంచుతో కప్పబడిన సూర్యుని వల్లే రథము కనపడలేదు. అది ఒక క్షణకాలం అసలు రాముడి రథం కనపడలేదు. దేవతలు హాహాకారాలు ప్రభువు క్రుద్ధుడై ధనస్సును ఎక్కుపెట్టి తన బాణములతో శత్రుశరములను తొలగించి అతని మస్తకములను ఖండించి అన్ని దిశల యందును పృథ్వీ ఆకాశముల యందును పరచెను. ఆయన ఏం చేశాడు? క్రుద్ధుడై లేచాడు. ఆ శరములన్నింటినీ ఏదో సూర్యకిరణాలకి మంచు కరిగిపోయినట్టుగా కరిగిపోయినాయి. ఆయన క్రుద్ధుడై ఆయన ఓహో ఈ తలల్ని చేతుల్ని ఖండించి మొత్తం ఆకాశం నుంచి వరకు ఆయన చేతులు ఆయన తలలతో నింపేశాడు రాముడు. ఖండింపబడిన శిరస్సులు ఆకాశ మార్గమున పరిగెత్తుచు జయ జయ ద్వానములను గావించుచు అందరి హృదయములలో భయోత్పాతములను కలిగించారు. ఆ తలలు లక్ష్మణుడు ఎక్కడ, వానరాజు సుగ్రీవు ఎక్కడ, కోసలాపతి రఘువీరుడు ఎక్కడ అని గర్దించుచున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు ఏం చేస్తున్నాడు? వాడు రావణుడికి జయ, రావణుడికి జయ. అలాగే ఏడి లక్ష్మణుడేడి, ఏడి వాళ్ళ సుగ్రీవుడేడి, రాముడేడి అని అంటున్నాయి. అవి ఆ ఖండింపబడినటువంటి తల రావణ చంద్ర కహారాము కహిసిరా మర్కట భజిచలే సంధానిధను రఘువంశమని హసిసరణి శిరభేదే బలి శిరమాలికాకర కాలికాగహి బృందనహి బృంద బహుమిలి కరే రుతిరా సరి మజ్జన మనహు సంగ్రామ భట పూజన చెలి రాముడు ఎక్కడ అని అరుచుచు ఖండింపబడిన రావణుని తలలో ఆకాశము ఎగురుచుండెను. వాటిని చూసి వానరులు పారిపోయిరి. అది రావణాసుడు ఖండింపబడిన రాముడే. ఆ భయంకరమైన గర్జనలు చూసి వానరులు చెల్లా చెదరైపోయారు. అప్పుడు రఘుకులమని శ్రీరాముడు ధనసును ఎక్కుపెట్టి నవ్వుచు బాణములకు ఆ శిరస్సును కుర్చి మానలుగా చేశాను. అప్పటి ఆ దృశ్యము దుర్గాదేవి రాక్షస సంహారమునకై పెట్టుకుమంది చెల్లులతో కూడిన కాలికగా ఆ కపాల మాలికల చేతబట్టి రక్తనదిలో స్నానమాచరించి సంగ్రామమును వటవృక్షమును పూజించుటకై బయలుదేరినదా అన్నట్లు ఉండెను. అది ఎలా ఉందంటే ఒక మంచి ఉత్ప్రేక్ష. ఈయన నవ్వుతూ ఈ కవి ఉత్ప్రేక్ష ఆ మాలలన్నీ ఈ తలలన్నీ ఒక మాలగా గుచ్చేటప్పటికి ఏం జరిగిందంటే అవన్నీ ధరించి కాళికాదేవి రక్తములో కోసం వచ్చిన ఒక వటవృక్షం, ఒక మర్రి చెట్టు లాగా ఉందేమో అని అనిపిస్తుంది. తర్వాత కొన్ని దశకంఠ క్రుద్ధ హోయి చాడే శక్తి ప్రచండ చలి విభీషణ సన్ముఖ మనహు కాలకరదండ పిమ్మట దశాననుడు క్రుద్ధుడై ఒక ప్రచండ శక్తిని విభీషణుని ఇది మాత్రం ఉంది. అసలు ఈ విభీషణ మూలంగా ఇది అంత వచ్చిందని ఆయన కోపం అంతా విభీషణుడి మీదకి పడింది. అది ఏంటంటే విభీషణుడి మీదకి వదిలేడు. అది అయిపోయింది. అది తగులుంటే అంటే విభీషణులాగా చిరంజీ చనిపోడు, కానీ వాడు నేల కరుచుకుపోతాడు. అది యమదండమా అన్నట్టు విభీషణుడి వైపుకి వస్తుంటే రాముడు వెళ్ళి అడ్డు నుంచున్నాడు. శక్తి అతి ఘోర ఆవతదేకి అలా వస్తున్నటువంటి శక్తిని చూశాడు రామచంద్రుడు. ప్రణతారతి భంజన విభీషణ పాచే మేళ సన్ముఖ రామ సహు సోయి లాగి శక్తి
శక్తి మూర్ఛా లాగి శక్తి మూర్ఛ కచుభై కచుభై ప్రభుకృత ఖేల ప్రభుకృత ఖేల సురనః వికలహి సురన్హ వికలహి దేకి విభీషణు ప్రభు శ్రమ పాయో విభీషణు ప్రభు శ్రమ ప్రభు పాయో శ్రమ పాయు గహికర గదా గహికర గహికర గదా గదా కృత కృత కోయిదాయో కోయిదాయు రే కుభాగ్య రే కుకుభాగ్య కుభాగ్య కుభాగ్య సట మంద కుబుద్ధే సట మంద కుబుద్ధే దైసుర నరముని తైసర నురముని నాగ విరుద్ధే నాగ విరుద్ధే సాదర శివకహు సాదర శివక శీస చడాయే శీస చడ एक के एक एक के कोटिनः पाए कोटिन पाए तेहि कारण तही खल का अब लगी कन अब लगी खल अभी कल लगी अब लगी बाच्यो बाच्यो अब तव कालु अब तब कालु सीस परनाच्यो शीस परनाच राम विमुख राम विमुख सट चहसी संपदा सट चहसी संपदा अस कही हनसी अस कही हनसी हनसी మాజా ఉరగద మాజా ఉరగద శ్రీరాముడు శరణాగతులను రక్షించదనని ప్రతిజ్ఞ చేసి ఉండెను. శ్రీరాముడు శరణాగతులను రక్షిస్తానని చెప్పారు కదా సకులదేవ ప్రపన్నాయ అందుకని వెంటనే ఆ భీషణుడి మీదకి వెళ్తున్న శక్తిని కావున విభీషణుడి వెనుకకు పొమ్మని తానే ముందుకు వచ్చి శ్రీరాముడు అతి భయంకరముగా వచ్చుచున్న ఆ శక్తిని ఎదిరించాడు. ఆ విభీషణుడు వెనక్కి వెళ్ళమని చెప్పలేదు ఆయన ఏం చేశాడంటే ఆయన ఈ రెండింటి మధ్యలోకి ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ శక్తి ఈయనకి తగిలేటప్పటికి మొత్తం రక్తశక్తం అయిపోయింది. ప్రభు ఆ శక్తి తాకిడికి కొంత తడు మూర్చిల్లినట్లు లీలను ప్రదర్శించాడు. కొంత తడు మూర్చినట్టు ఒక లీల ఆయనకి మూర్చేయండి. సరే కానీ దేవతలు మాత్రం ఆ లీలను తెలుసుకొనలేక వ్యాకృతులొందిరి. అది ఆ లీలను తెలుసుకోలేక అయ్యో రాముడు పడిపోయాడు అని చాలా బాధపడ్డాడు. అయితే ఇక్కడ రావణాసురుడు మంచి మాట అంటాడు, ఆహా నిజంగా రాముడు సరైన మిత్రుడే. ఎందుకని భీషణుడు తన మిత్రుడిగా చేసుకున్నాడు కదా, మిత్రుడి కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాముడు. రాముడు సరైన మిత్రుడే అంటారు. అది ఎందుకంటే ఆ పాత్రకి తగినట్టుగా, పాత్ర కాదండి, పాత్రకి తగినట్టుగా కాకుండా సన్నివేశానికి తగినట్టుగా ఎవరు మాట్లాడతారో వాళ్ళే ఉత్తములని నా అభిప్రాయం. ఇప్పుడు కొంత పాత్రలు ఇప్పుడు విలన్ ఎప్పుడు విలన్ గానే మాట్లాడాలనే సిద్ధాంతం లేదు. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరు హీరో కాదు, ఎవరు విలను కాదు, ఎవరు ఇది కాదు. ఆ సన్నివేశాన్ని బట్టి వాళ్ళు అలా అవుతారు. సినిమాలా కాదు ఇది. కాబట్టి ఇక్కడ అతను చాలా మెచ్చుకున్నాడు రాముడిని. ఇక్కడ ఏం చేశారు ఏం తెలియదు కానీ చూద్దాం. విభీషణుడు ప్రభువు యొక్క శ్రమను చూచి తానే గదను చేబుకుని క్రుద్ధుడై ముందుకు పరిగెత్తుతూ పలికెను. ఆ క్రుద్ధం చూశాడు. ఇది చూసిన భీషణుడు ఇది రావణాసుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఓరి దౌర్భాగ్యుడా నీచుడ, నీవు నరసురముని నాగులందరిలో విరోధమును పెట్టుకుంటేవి. అది ఓ రావణ ఏమిటి దౌర్భాగ్యం చెప్పు. నువ్వు నర సుర ముని నాగ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అందరితోనూ విరోధం పెట్టుకున్నావు రావణ. సాదరముగా శివునకు నీ తలలను అర్పించితివి. సాదరముగా ఒక్కొక్క శిరస్సునకు మారుగా పెక్కు శిరస్సులను పొందుచుంటివి. నువ్వు ఈ శిరస్సులను శివుడికి అర్పించావు. అందుకే మళ్ళీ ఈ శిరస్సులు నీకు వస్తున్నాయి. ఆ కారణం వలన ఇప్పటి వరకును నీవు రక్షింపబడితివి. ఇప్పుడు మృత్యు నీ తలపై నాట్యము చేయుచున్నది. అందుకని నువ్వు ఇప్పటి వరకు రక్షింపబడ్డావు. ఇప్పుడు మృత్యువు నీ తల మీద నాట్యం చేస్తోంది రావణ. నీవు రామునకు విరోధిపై సుఖ సంపదలను కోరుకొనుచున్నావా అని పలికి విభీషణుడు రావణుని వక్షస్థల గదతో కొట్టాడు. నువ్వు రాముడిని విరోధం చేసుకుని బతికి బట్ట కొట్టాలనుకుంటున్నావా రావణ అని అంటూనే గదతో ఆ రావణాసుడి వక్షస్థలం మీద కొట్టా. ఉరమాజ గదా ప్రహార ఘోర కఠోర లాగ మహిపర్యో దశవదను సోమిత సరబతుపుని సంభారిదాయో రిసభర్యో దౌభిరే దౌభిరే అతిబల బల
జుద్ద మత బల మల జుద్ద మల జుద్ధ విరుద్ధ విరుద్ధ ఏకు ఏకహి హనై ఏకు ఏకహి హనై రఘువీర బల దర్పిత రఘువీర బల దర్పి విభీషణ గాలి నహి విభీషణ గాలిన తాకహు గనై తాకహు గని కఠోరమైన గదా ప్రహారము వలన రావణుని రొమ్మును మిక్కిలి బలమైన దెబ్బ తగిలెను, అతడు నేలపై పడెను. బాగా బలమైన దెబ్బ తగిలి రావణాసుడు నేల మీద పడిపోయాడు పాపం. 10 ముఖముల నుండి రక్తము ప్రవహించెను, కానీ అతడు తమాయించుకొని క్రుద్ధుడై ముందుకు పరిగెత్తాడు. మొత్తం 10 ముఖాల నుంచి రక్తం చిమ్మింది, స్ప్రింట్. అయితే ఆయన తమాయించుకున్నాడు, మళ్ళీ ముందరకు వచ్చాడు అతను యుద్ధం చేయడం. ఇద్దరును మిక్కిలి బలశాలురే, పరస్పరము ఎదుర్కొని మల యుద్ధము కావించి. ఇద్దరు బలశాలుగా, అందుకని వాళ్ళిద్దరు మల్ల యుద్ధం చేశారు. శ్రీ రఘువీరుని ప్రభావమున విభీషణుడు జగత్ప్రసిద్ధ బలశాలి అయిన రావణుని ఏమాత్రం లెక్క చేయలేదు. అది నిజానికి జగత్ప్రసిద్ధుడైన రావణుని గెలిచేంతటి బలం ఈయనకి లేదు. అయినా కూడా రాముడి దయ వల్ల ఈయనకి ఏం జరిగిందంటే ఆ రావణుని కొంతసేపు ఎదిరించగల శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈయనకి ప్రసాదించాడు. ఉమా విభీషణ రావణి ఉమా విభీషణ రావణ సన్ముఖ చితవా కీ కావు సో అభువిరత కాలజో శ్రీ రఘువీర ప్రభావం శివుడు పలుకుచున్నాడు. ఉమా, ఇంతకు ముందు విభీషణుడు ఎప్పుడైనాను రావణుని పై వైపు కన్నెత్తి చూడగలిగి ఉండేనా? అది భీషణుడు రావణాసుని ఇలా కన్నెత్తి చూడటానికి కూడా సాహసించారు. కానీ ఇప్పుడు ఆ విభీషణుడే కాలుని వలె అతనిని ఎదిరించుచున్నాడు. కాలుని యముడు ఎదిరించినట్టు ఎదురు. ఇది శ్రీ రఘువీరుని ప్రతాప ప్రభావం. ఇది శ్రీ రఘువీరుడి యొక్క ప్రతాప ప్రభావము భవాని అని ఆ మహాదేవుడు ఆ కాశీశ్వరుడు ఆ ఉన్న విశాలాక్షికి చెప్పారు. देखा श्रमित विभीषण भारी श्रमित विभीषण भारी गायव हनुमान गिरिधारी रथ तुरंग सारथी निपात हृदय माजाति मारसिलाता अति कंपित गाता गयव विभीषण जह जनत्राता पुनिरावण कपि हतेउ पचारी चलेव गगन कपि पूछ पसारी गहिसी पूछा कपि सहित उड़ाना पुनि फिरी बिरेऊ प्रबल हनुमान लरत आकाश जुगल समझोदा एक ही एक हनता करि क्रोधा सोह ही नभ चला बल बहु करही कर्जलगिरी सुमेरु जनु लरही बुद्धि बल निसिचरा परहिना पारयो तब मारुता सुत प्रभु संभार्यो విభీషణుడు మిక్కిలి అలసి ఉన్నట్లు గ్రహించిన హనుమంతుడు చెంతనున్న ఒక పర్వతమునకు గైకొని పరుగున వచ్చాను. విభీషణుడు బాగా అలసిపోయాడు. ఇది గమనించిన విభీషణుడు ఒక చెంతనున్న ఒక పర్వతాన్ని తీసుకుని పరుగును వచ్చాడు. విభీషణుడు దానితో అతడు రావణుని రథమును గుర్రములను సారథిని కొట్టి క్రింద పడవేసి అతని రొమ్ముపై కాలితో తల్లింది. దాంతో ఆ రావణాసుడి రథాన్ని సారథిని గుర్రాలు నేలమట్టం అతన్ని రావణాసుడిని కింద పడేసి కాలితో తన్నాడు. కాలి తన్నుల వలన రావణుని శరీరం కొనసాగిన ఆయన అతడు నిలదొక్కునేను. కాలి తన్నుల వల్ల అతని శరీరం బాగా ఉడికిపోయి శరణాగత రక్షకుడగు శ్రీరాముని కడకు విభీషణుడు వెళ్ళాడు. ఆ శరణాగత రక్షణుడైన రాముడి దగ్గరికి రావణుడు మళ్ళీ యుద్ధమునకు పిలుచుచు హనుమంతుని కొట్టాడు. ఆయన రావణాసురుడు మళ్ళీ యుద్ధాన్ని పిలుస్తూ హనుమంతుడిని కొట్టాడు.
ఆంజనేయుడు తన వాలమును పెంచి ఆకాశమును ఎగిరేను. వాలాన్ని భావించి ఆకాశానికి ఎగిరి రావణుడు అతని వాలమును పట్టుకొనెను. హనుమంతుడు అతనితో పాటు పైకి ఎగిరాడు. రావణుడు ఆయన వాలాన్ని పట్టు, ఆ వాలంతో పాటు ఈ రావణాసురుడు పైకి ఎగిరాడు. ఆయన ఇది రావణాసురుడితో పాటు పైకి ఎగిరాడు. ఎవరు? హనుమంతుడు. మహాబలశాలి అయిన మారుతి ఆకాశమునందే రావణుతో పోరాడసాగారు. అది ఆకాశంలోనే వీళ్ళిద్దరు యుద్ధం చేయడం ప్రారంభం. ఆ ఇద్దరు యోధుల ఆకాశమును పోరాడి ఒకరినొకరు కొట్టుకొనసాగి అది ఆకాశంలోనే కొట్టుకుంటూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం ప్రారంభం. తమ తమ బలములను యుక్తి ప్రయుక్తులను ప్రదర్శించి ఒక కాటుక కొండయో సుమేరుగిరియో పరస్పరం ఢీకొనొచ్చినట్లు శోభించేది. అది వాళ్ళిద్దరూ ఒక కాటుక కొండ, ఒక సుమేరు. ఈయనేమో చక్కగా కాంచనాద్రికమనీయ విగ్రహం కదా, ఆయనేమో నల్లగా. ఒక నల్ల కొండ, ఒక బంగారపు కొండ కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నాడు. బుద్ధి బలమచే కూడా రాక్షసుని పడగొట్టుటకు సాధ్యము కాక పోటచే పవనసుతుడు ప్రభువును స్మరించాడు. కానీ ఎలా అయినా వీడు పట్ల అప్పుడు పవన సుముద్రుడు అయినటువంటి ఆంజనేయుడు శ్రీరామచంద్రుడిని స్మరించాడు. సంభారీ శ్రీ రఘువీర ధీర, సంభారీ రఘువీర ధీర, పచారీ కపి రావణ హనియో, పచారీ కపి రావణ హని, మహిమ పరత, మహిపరత, పుని ఉటిలరత, పుని ఉటిలరత, దేవనః జుగలు, దేవనః జుగలు, కహు జయ జయ బనియో, జయ జయ బనియో, బనియో, హనుమంత సంకట దేకి, హనుమంత సంకట దేకి, మర్కట భాల, మర్కట భాల, క్రోధాతుర చెలే, క్రోధాతుర చెలే, రణమత రావణ, రణమత రావణ, సకల సుభట, సకల సుభట, ప్రచండ భుజబల దళమలే, ప్రచండ భుజబల దళమలే, భుజబల దళమలే. ధీరుడైన హనుమంతుడు శ్రీ రఘురాముని స్మరించి యుద్ధమునకు రావణుని పిలిచాడు. ఈయన ధీరుడైన హనుమంతుడు శ్రీరాముని స్మరించి అప్పుడు రావణాసుడిని యుద్ధానికి ఇద్దరును నేలపై పడుచు లేచుచు పోరాడుచుండి. ఈ దృశ్యంలో కాంచుచు దేవతలు ఉభయులకును భయముతో రావణుకును భక్తితో ఆంజనేయ స్వామికి జయం జయమని పలికిరి. అది చిత్రం ఏంటంటే వీళ్ళు కింద పడ్డారు, భయపడతారు. ఇది చూసినటువంటి రావణుడు భక్తితో ఆంజనేయుడికి జయం జయం, వీడికి జయం చెప్పకపోతే తీరా వీడికి గెలిస్తే ఎందుకు వచ్చింది, అందుకని రావణుడు కూడా చేయమన్నాడు. వీడికి చెప్పిందేమో భయంతో, ఆయనకేమో భయం. కానీ వీడికి గెలవాలని అనుకోవట్లా. ఇప్పుడు మీకు నేను ఒక అన్నాడు, వాడు కేవలం ఇప్పుడు భయపెట్టి బతుకుతున్నాడు. చూడండి, భయపెట్టి బతుకుతున్నాడు. అది ఏది అధికారంలో ఉన్న వాళ్ళని కూడా అలా అన్నమాట. హనుమంతుని సంకట స్థితిని చూసి బల్లూక వాళ్ళు క్రుద్ధుడై పరిగెత్తుకొని వచ్చింది. కానీ రణమన మదోన్మత్తుడైన రావణుడు యోధులందరినీ తన ప్రచండ భుజములతో అణచివేసాడు. ఈయన సంకట స్థితి చూసిన వాళ్ళు పరుగుతుకొని వచ్చారు. కానీ ప్రచండ బలుడైన అందరి చాలా బాగుంది మాట్లాడాలి మొత్తం. తబు రఘువీరు పచారే, తబు రఘువీరు పచారే, దాయే కీస ప్రచండ, దాయే కీస ప్రచండ, కపిబల ప్రబల, కపిబల ప్రబల, దేకితిహి, దేకితిహి, కీన్హ ప్రకట పాషండ, కీన్హ ప్రకట పాషండ. పాషండ. అప్పుడు శ్రీ రఘువీరుడు పిలవగానే ప్రచండ వీరులైన వానరులు పరిగెత్తుకొని వచ్చింది. ప్రబలమైన వానర సైన్యము చూసి రావణుడు తన మాయను ప్రదర్శించాడు. ఈయన రఘువీరుడు పిలిచాడు. వాళ్ళు పరిగెత్తుకుని వచ్చేటప్పటికి అప్పుడు రావణుడు మాయాయుద్ధానికి దిగాడు. అంతరధాన అంతరధాన భయవుచ్చన ఏక, భయవుచ్చన ఏక, పుని ప్రకటే కలరూప, పుని ప్రకటే కలరూప నేక, రఘుపతి కటక, రఘుపతి కటక, బాలు కపి తేజే, బాలు కపి తేజే, జహా తహా ప్రకట, జహా తహే ప్రకట, దశానన తేతే, దశానన తేతే, దేకే కపినః, దేకే కపినః, అమిత దశసీస, అమిత దశసీస, జహా తహా భజే, జహా తహా భజే, బాలు అరుకీస, బాలు అరుకీస, భాగి వానర దరహి, భాగి వానర దరహిన దరహిన
ధీరా ధీరా త్రాహి త్రాహి లక్ష్మణ రఘువీర త్రాహి త్రాహి లక్ష్మణ రఘువీర దహదిసి దావహి దహదిశ దావహి కోటినః రావణ్ కోటిన్హ రావణ గర్జహి ఘోర కఠోర ఖర్జహి ఘోర కఠోర భయావన్ భయావన డరే సకల సురా హరే సకల సుర చలే పరాయి చలే పరాయి జయ కై ఆశా జయ కై ఆశా తజహు అబు భాయి తజవు అబు భాయి అబు భాయి सबु सुर जिते सब सुर जिते एक दस कंदर एक दशकम अबु बहु भये अब बहु भये भये तकहु गिरि कंदर तकहु गिरिकंधर रहे विरंची रहे विरंच शंभु मुनि ज्ञानी शंभ मुनि ज्ञान जिनह जिनह प्रभु जिन्ह जिन्ह प्रभु महिमा कछु जाने महिमा కచు జాని कच जान ఒక క్షణం అతడు అంతర్ధానమయ్యాడు పిమ్మట ఆ దుష్టుడు తన అనేక రూపములు ప్రకటించాడు అది అంతర్ధానం అయిపోయాడు ఎక్కడ అనేక రూపాలు ఒక రావణుడు కాదు శ్రీరాముని సైన్యంలోని భల్లూక వారులందరికీ రావణుడు వేరువేరుగా అంతటను కనిపించాడు చూడండి ఒకడు రావణాసుడు లాగా ఇంకోటి లాగా ఇంకోటి అనేక రూపాలతో కనిపించాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంతో అసంఖ్యాకులైన రావణులను చూసి భల్లూక వానరుడు భయముతో ఇటునటు అది పారిపోయి ఎటుతో రావణుడు ఉన్నాడు ఇలా అసంఖ్యాకమైన రావణులను చూసినటువంటి ఈయనకి వాళ్ళు భయంతో పరిపోయారు వారి ధైర్యము సడలిను వాడి ధైర్యం సడలి లక్ష్మణ రఘువీర రక్షింపుడు రక్షింపుడు లక్ష్మణ శ్రీరామచంద్ర రక్షించండి రక్షించండి అంటూ వాళ్ళు నలుదిక్కులకి పారిపోయారు దశ దిశలో ఎందును కోట్లాది రావణులు పరిగెడుచు భయంకర గర్జనలు గావించుచుండిరి అది వాళ్ళు దశ దిశలో వాళ్ళ వెనకాల ఈ రావణాసుడు పరిగెత్తు వాళ్ళు భయపెడతారు దేవతలందరూ భీతిల్లుచు సోదరా ఇప్పుడు గెలుపునకై మనము ఆశలు వదులుకొనవలసినదేనా అని అనుచు పరిగెత్తిరి అది వాళ్ళు ఈ సూర్యులు పైన అయిపోయిందిరా నాళ్ళంటే ఏదో అనుకున్నాం కానీ ఆ గెలుపుని ఆశలు వదులుకోవాల్సింది మునుపు ఒక్క రావణుడే దేవతలపై విజయం అది సాధించాడు మునుపు ఒక్క రావణుడే దేవతలు ఇప్పుడు ఇంత కోట్లాది రావణులై అది కనుక మనము పర్వత గుహలను ఆశ్రయించవలసినదే అది మనం ఈ పర్వత గుహలను ఆశ్రయించాల్సిందే అక్కడ బ్రహ్మ శివుడు జ్ఞానులైన మునులు నిర్భయులై ఉండిరి ఏదనన వారు ప్రభు మహిమ ఎరిగిన వారు అది బ్రహ్మ శివుడు కొంత జ్ఞానులైన ప్రభువులు వాళ్ళు మాత్రం వాళ్ళు కొంచెం నిర్భయంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా ప్రభు యొక్క లీల కొంతసేపు ఎదటి వాడు కూడా గెలిచినట్టుగా ఇచ్చేస్తారు జానా ప్రతాప్ జాన ప్రతాప తే రహే నిర్భయ తే రహే కపిన్ హరిపు మానే కపిన్ హరిపు మాని ఫురే కురే చలే బిచలి చలే విచలి మర్కట భాలు మర్కట భాలు సకల కృపాల సకల కృపాల పాహి భయాతురే పాహి భయాతురే హనుమంత్ అంగద్ హనుమంత అంగద్ నీల నల నీల నల అతి బల అతి బల లరత రణ భాకురే లరత రణభాకురే రణభాకురే మర్దహి దశానన మర్దహి దశ కోటి కోటిన కోటి కోటి కపట భూభట అంకురే కపట భూపట అంగ వారు ప్రభు ప్రతాపమును గూర్చి తెలిసిన వారే అది కనుక నిర్భయముగా నిలవగలిగి ఆ ప్రభు ప్రతాపం గురించి తెలుసు కదా ఈ మునులకి కాబట్టి వాళ్ళు నిర్భయంగా ఉన్నారు వానరులు నిజముగానే అసంఖ్యాకులైన రావణులు ఉన్నట్లు తలంచిరి అది కానీ వానరులు పాపం నిజంగా ఇంతమంది రావణులు ఉన్నారేమో అనుకున్నారు పాపం వారు విచలితులై భయాతులై పారిపోవచ్చుంది భయాతులై పారిపోతున్నారు అత్యంత బలశాలుడు రణకోవిదులను అయిన హనుమంతుడు అంగదుడు నలుడు నీలుడు సాహసముతో పోరాడుచుండి అది కానీ హనుమంతుడు అంగదుడు నలుడు నీలుడు వీళ్ళు మాత్రం సాహసంతో పోరాడుతారు వారు కపట రూప భూమి నుండి అంకురించిన కోట్ల కొలది మాయారావులను నలిపి వేసి అది వాళ్ళు ఈ కపట రూపంలో వచ్చిన కోట్ల కొలది రావణులు ఒక్కొక్కడిని నలిపేస్తున్నారు సురవానర దేకే వికల సురవానర దేకే వికల హసియో కోసలాది సజి సారంగ ఏకసర హతే సకల దశ సీస సకల దశ సీస సురలు వానరులు వ్యాకులు అది సురలు
ఈ వానరులు వ్యాకులు అవుతుంది. కోసలాధిపతి శ్రీరాముడు దరాసం చేసి శాంగధను నెక్కు పెట్టి మాయారాములందరినీ ఒకే బాణంతో తన కోదండాన్ని ఎత్తుపెట్టి శాంగము విష్ణుమూర్తి కాబట్టి ఆ ధనువుని ఎక్కుపెట్టి ఒకే బాణం పాటి మాయ అంతా పటాపంచలేదు. ఆ మాయ లేదు. ఇంద్రరావణులు మాయపోయారు. అది प्रभुचन महु माया सब काटी जिमी रवि हुए जाहि तम फाटी रावण एक देखी सुरहर्षे फिरे सुमन बहु प्रभु पर भरषे भुज उठाई रघुपति कपि फेरे फिरे एक तब ठेरे प्रभु बल पाई बालु कपि दाये तरल तमकी संजुग मही आई अस्तुति करता देवतन ही देखे भयो एक मैं इन्हा मैं इन्हा के लेके सटहु सदा तुम्हा मोर मरालया अस कहि कोपी गगन पर धायगा हाहाकार करता सुरभागे खलत जाहु कहा मोरे आगे देखे विकला सुर अंगद दायो कूदी चरण गही भूमि गिरायो సూర్యోదయముతో అంధకారము పటాపంచలైనట్లు ప్రభు ఒక్క క్షణంలో మాయను పూర్తిగా అది సూర్యోదయమైనప్పటికీ చీకటంతా మాయమైపోయినట్టు ఒకే బాణంతో మాత్రం మా పటాపంచలు. ఇప్పుడు ఒకే రావణుడు చూచి దేవతలు ప్రశాంత చిత్తులై ప్రభుపై పుష్పవర్షమును కురిపించారు. ఇప్పుడు ఒకటే రావణులను చూసి దేవతలు భ్రాంతులు ఆయన మీద పుష్పవర్షం కురిపించారు. శ్రీ రఘునాథుడు చేతులు చాచి అభయము నిచ్చుచు వానరులందరినీ పిలిచారు. వారు ఒకరినొకరు పిలుచుకొని పొంది ఏం భయం లేదు రండి అని వానరులకి చెప్పారు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పిలుచుకుంటూ ప్రభు బలమును పొంది రణోత్సాహంతో అక్కడికి పరుగు చేరింది. మళ్ళీ అంతవరకు పారిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు. దేవతలు శ్రీరాముని స్తుతించింది. రావణుడు నేను ఒంటరి వాడనని ఈ దేవతలు భావించుచున్నారు. వీరిని హతమార్చుటకు నేనొక్కడనే చాలని వీరు ఎరగరు అని ఆలోచించి నేను ఒంటరి వాడిని అని వీళ్ళు భావించి వీళ్ళు ఏదో రాముడి మీద వేస్తున్నారు. నేను ఒక్కడనే చాలు వీళ్ళందరినీ ఏడిపించడానికి అని అనుకున్నాడు. ఓ మూర్ఖులారా, మీరు ఎల్లప్పుడూ నా దెబ్బలకు లోనగుచుంటూ వారే అని పలుకుచు క్రోధావిషయంతో అతడు ఆకాశ వర్గున వారిపైకి ఉరికెను. అది మీరు నాతో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు, మీరు ఇప్పుడు రాముడి మీద కురిపిస్తారా అని ఈయన వాళ్ళ మీద ఆకాశ వర్గం పైకి ఎగిరారు. ఆహాకారం చేసి దేవతలు పారిపోయి రావణుడు పలికెను, ఓ దుష్టులారా, నా నుండి తప్పించుకొని మీరు ఎక్కడికి పోగలరు? వాళ్ళందరూ ఆహాకారాలు చేసి పారిపోయారు. దేవతలు అప్పుడు అన్నాడు, మీరు ఎక్కడికి పోగలరా నన్ను? దేవతలు వ్యాకులుడై ఉండుట చూచి అంగదుడు ఎగిరిపోయి రావణుని కాళ్ళు చిక్కించుకుని వారిని భూమిపై విసిరివేశాడు. మీ అంగదుడు ఎగిరిచారు. వాళ్ళు ఇలా చూసుకుని పాపం అంగదుడు ఆయన కాళ్ళు చిక్కించుకుని భూమి కిందకి భూమి పారియో లాత్ మారియో భావిసుత प्रभु पहि गयो संभारी उठी दस कंठ घोर कठोर रव गर्जत भयो करे दाप चाप चढ़ाई दस संधानी सर बहु वर्षहि किए सकल भटा घायल भयाकुल देखि निज बल हर्ष అంగదుడు అతన్ని పట్టుకొని భూమిపై పడవేసి కాళ్ళతో తన్నెను. ఆయన కింద పడేసి కాళ్ళతో తన్నాడు.
పిదప అతడు ప్రభువు నొద్దకు వచ్చును. అంగదుడు రావణుడు ప్రభు తమాయించుకొని లేచిన మీద భయంకరముగా గర్జింపసాగాడు. పిమ్మట బలదర్పితుడై 10 చేతులతో ధనుసుని నిక్కుపెట్టి బాణములను అసంఖ్యాకముగా వర్షింపసాగాను. ఈ ప్రభు దగ్గరకు వచ్చాడు అంగదుడు. మొత్తానికి తమాయించుకున్న రావణాసుడు లేచాడు, బలదర్పితుడై గర్జించాడు, 10 చేతులతో మళ్ళీ ధనుసులు పట్టుకుని ఆకరణంతము లాగి అనేకమైనటువంటి వానల్ని వానర సైన్యం మీద కురిపించాడు. వానర యోధులందరినీ గాయపరిచాడు. వారు వ్యాకుల పాటుకు లోనేరి రావణుడు తన బలమును చూచుకొని పొంగిపోయాడు. వీళ్ళు వానరుల్ని గాయపరిచాడు. వాళ్ళు వ్యాకుల పాటలు చూసి రాముడు తన బలానికి తనే సంతోషించాడు. దోహ తబు రఘుపతి రావణకి భుజ సరచాప కాటి బహుత్ బడే పుని జిని తీరద కరపాప. అప్పుడు రఘువీరుడు రావణుని తలను భుజములను ధనుర్బాణములు ఖండించాడు. ఆయన ధనుస్సు బాణములు ఆయన భుజములు ఆయన శిరస్సులను కూడా ఖండించాడు శ్రీరామచంద్ర. కానీ తలలో భుజములు తీర్థ స్థానములలో చేసిన పాపముల వల్లే మరల మరల పెరుగుకొచ్చాయి. అది అవి ఏం జరిగినాయి? సరే ధనస్సు అవి పోయినాయి, కానీ తీర్థ స్నానములో చేసిన పాపముల వల్లే మరల పెరుగుకొచ్చాయి. ఈ తీర్థ స్నానంలో చేసిన పాపాల్లాగా ఇవి చాలా ఘోరమైనటువంటి మాట్లాడి. తీర్థ స్నానంలో చేసిన పాపాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తాయండి? సరిగ్గా స్నానం చేయకపోతే ఉన్న పాపాలు పోకపోగా కొత్త పాపాలు అంటుకుంటాయి. ఉన్న పాపాలు ఎవరు పోతాయి పోవు, ఇది వేరే విషయం. కొత్త పాపాలు అంటుకుంటాయి. అలాగే మనం ఏం చేస్తామంటే తీర్థ స్నానం చేసేసాం కదా అని కొత్తవి చేస్తాం. మనం కాళహస్తీశ్వరం వాళ్ళకి చాలా రోజుల తర్వాత 5 చెప్పుకున్నాం. మనం మిగతాది కాళహస్తి. ఎన్నైనా ఏమో ఇప్పటికి 97 137 ఎన్నో ఉన్నాయి. 100 అంటే ఇందులో ఒక 3 + 21 24 ఉన్నాయండి. అంటే మనం రోజుకి 4 చెప్పినా 8 రోజుల్లో అయిపోవాలి. చూద్దాం, 5 చెప్పడానికే ప్రయత్నించాలి. నేను ఒక చోట ఉండి ఇంకో చోటుకు వచ్చి చెప్పడం మూలంగా కొంచెం సమయం ఎక్కువ తీసుకోవడానికి నేను కొంచెం భయపడతాను. చెప్పండి. మహాదేవ్ కాళహస్తీశ్వర మహాత్మ. శివుడు నక్కీరుని శపించుట. ఈ మాట ఇంత వాగ్వాదం జరిగేటప్పటికి జరిగేటప్పటికి ఈ నిర్ణయానికి వచ్చాడు. కందపద్యం శపించం ప్రతిభాషల ప్రతిభాషల మొట్టమొదటి ఎత్తుకోవడం ఇది చెప్పించేశాడు. ప్రతిభాషలు మారు మాటల చేత నత్తిరా పంచి కుపితుండై కోపం వచ్చినటువంటి ఆ మహాదేవుడు రుద్రుడు అతని కుష్ఠ వ్యాధిని తప్పింపు కుష్ఠ వ్యాధితో తప్పించు అని కోపం వచ్చిన రుద్రుడు అతన్ని శపించు. కుష్ఠ వ్యాధితో తప్పించు, బాధపడు అనేటప్పటి శివుడు అన్నది కదండి, మరి ఎప్పుడో వచ్చేది కాదు, వెంటనే ప్రారంభించే ఎప్పుడు. దానికి అపరిమిత భయంబునుంది. అప్పుడు వచ్చింది. దెబ్బ తగిలితే గాని మనకి బుద్ధి రాదు. అప్పుడు పరిమితము లేని భయం పొంది అప్పుడు అతను చేతులు పెట్టినట్లా. నిజంగా తెలివిగల వాడైతే ఇది రాకపోవడమే చేస్తాడు. స్వామి ఇక చెప్పాడు, ఇప్పుడు వచ్చింది బుద్ధి. స్వామి ద్రోహము చేశాను నేను, ద్రోహం చేశాను. నువ్వు పంపించావని తెలిసిన నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి అవమానించడం పెద్దదో. నువ్వొచ్చి చెప్పిన తర్వాత కూడా నీతో వాగ్వాదానికి దిగాను చూడు, అది ఇంకా పెద్దది. ద్రోహము చేశాను, ఒప్పుకుంటున్నాను.
తెలుపవే శాపాంతము తెలుపవే శాపంతం. ఉద్యత్ కృపాధామ. ఉద్యత్ కృపాధామ. ఉద్యత్ అంటే ఉదయించినటువంటి కృప, దయకి ధామము అంటే నిలయమైనటువంటి ఓ శివ, ఓ మహాదేవ, దయాసాగర, కృపానిధి, నువ్వు నీ శాపం పోగొట్టమని అంటలేదు. ఇది ఎలా పోతుందో చెప్పు అంటే ప్రాయశ్చిత్తం అన్నాడు. అనేటప్పటికీ నాకు అంచు నాకు ఈ శాప విమోచన ప్రాయశ్చిత్తం చెప్పండి మహాదేవ అని అన్నాడు. పదాబ్జముల మీద పడ్డం. పదాబ్జముల మీద అప్పుడు పడ్డాడు పాదాల మీద. విద్యాహంకారము, ధనమదము, విద్యామదము, యవ్వన మదము అన్ని ఏంటంటే కొట్టితే దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే దట్ బికమ్స్ ఇర్రిపేరబుల్. ఎంత ఏడ్చినా లాభం లేదు. అప్పుడు ఎంత ఏడ్చినా లాభం లేదు. ఆ స్థితి వరకు తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. మహానుభావులు వాళ్ళు తల వంచటము. ఇప్పుడు నువ్వు సముద్రం దగ్గరికి వెళ్తావు, వెళ్ళంగానే ఆవిడేం చేస్తున్నావు? అంత సముద్రం నీ పాదాలు కడిగేస్తుంది. పాదాలు కడిగింది నన్ను ఏం చేస్తుంది? కొంచెం ముందరగాడు పాట్మని తల కింద పెట్టేస్తుంది లోపదాయి. పాదాలు కడిగింది కదా అని చెప్పేసి నువ్వు సముద్రాన్ని ఎలా చేయలేవు. ఇక్కడ గుర్తుపెట్టుకో, పాదాబ్జముల మీద పడి, ఆ పాద పద్మముల మీద పడిపోయాడు ఈ నాథకీరుడు. ఆ భక్త రక్షామందారుడు. ఆ భక్త రక్షామందారుడు అంటే భక్త రక్షములో మందారుడు అంటే కల్పవృక్షం. సంతానము, మందారము, పారిజాతము, కల్పకము ఇవన్నీ కూడా కల్పవృక్షాలు. ఆ భక్తుల్ని రక్షించడంలో కల్పవృక్షము లాంటి ఆ మహాదేవుడు, ఆ కాళహస్తీశ్వరుడు, ఆ కాశీశ్వరుడు శాంతి పొంది వెంటనే అది ఇప్పుడు మనకి శాస్త్రంలో కూడా ఉత్తమస్య క్షణం కోపం. ఉత్తముడికి ఎంత ఉందంటే కోపం తాటాకు మంటల గల భక్మనేది మండబడిపోతాడు. మధ్యముడికి ఒక రోజు ఉంటుంది, అర్థముడికి ఈ జీవితకాలం. నేనండి అలా కాదు. వాడు ఎప్పుడైతే మారాడో నువ్వు కూడా దాన్ని క్షమించగలిగి ఉండాలి. పైగా ఆ సమయంలో తప్పు జరిగింది, వెంటనే వాడిని మందలించిన తర్వాత దాని గురించి వదిలిపెట్టేసి దాన్ని లాగానం పీకానం చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే శాంతి పొంది అనియం కైలాస శైలంబుగా కైలాస శైలంబు కంటెన్ మానున్ పదము అన్న అందులకు తాడెందంబునందు కుందుచు. ఆయన ఒక పద్యంలో శాపం చెప్పేశాడు. ఆయన కైలాస శిఖరం మీద ఉన్న నన్ను చూస్తే నీకు శాప విమోచన అనేటప్పటికీ మనస్సులో ఈయన బాధపడ్డాడు. ఎక్కడ తమిళనాడు, ఎక్కడ పాండ్యదేశం, ఎక్కడ కైలాసం అంటే మానసరోవరం, అక్కడికి వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే కేదార్నాథ్ అనుకోని పోయి మీరు అక్కడ ఉన్న నన్ను చూస్తే నీకు శాప విమోచన కలుగుతున్నాడు. ఇక్కడే శివుడిని అర్థం చేసుకోలేకపోయాడు. అది అసలు కైలాసములో ఉన్న నన్ను చూస్తే నీకు శాప విమోచన జరుగుతుంది అన్నాడు ఈయన. కానీ ఇంకా చూడండి, అదేవి సర్వబుద్ధి బుద్ధి రూపేణ ఆ బుద్ధికి ప్రచోదనం కాల మళ్ళీ ఇబ్బందులో పడ్డాడు ఈయన. ఇక్కడ అహంకారంతో కాదు, ప్రచోదనం కాకపోవడం. అందుకే మన బుద్ధి సరిగ్గా పనిచేయడమే పెద్ద సరి బాధపడ్డాడు కన్నతికీరు.
కుష్ఠు వ్యాధి అయిపోయినాడు, ఈయన కాళ్ళ మీద పడిపోయాడు, ద్రోహం చేశాను స్వామి, క్షమించండి, శాప విమోచన చెప్పండి. కైలాస శిఖరం మీద ఉన్న నన్ను చూస్తే నీకు శాపం పోతుందన్నాడు. ఈయన బాధపడుతూ శివుడిచ్చిన శాపమునకు నత్కీరుడు దుఃఖించుట. అది శివుడిచ్చిన శాపానికి నత్కీరుడు ఇప్పుడు దుఃఖిస్తాడు. అడు హిందీలో ఒక సామెత ఉంది, అది జబ్ చిడియా ఖేత్ ఖాచుకే, చిడియా అంటే పక్షులు ఖేత్ తినేసాయి, అప్పుడు నువ్వు కాపలా పెట్టి లాభం ఉంది. అదే మనం చెప్తూ ఉంటాం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా. చెప్పండి. ఉత్పలమాల. ఈ కవితాభిమానము వహించి నేటికి, అది ఈ కవితాభిమానము వహించి నేటికి కర్మరా అయినాడు. నాకు కవిత్వం మీద పట్టు సార్. అందుకే మీరు ఎప్పుడు కూడా మీరు సమయాచారంలో చెప్తారు, వీరాన్న నింద్యాత్, అలా చేస్తారండి పూజ. నీకేం తెలుసురా పూజల్లో? ఎన్ని పుస్తకాలు చదివావు నువ్వు? ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటాడు, చేసుకొని నీకు నచ్చలేదు నువ్వు చేయమోక. నీకు నచ్చలేదండి నువ్వు చేయొద్దు. ఇప్పుడు నీకు బాధ ఎప్పుడు? నిన్ను చేయమన్నప్పుడు కదా. నేను చేసుకుంటే నీకు వచ్చిన నష్టం. నేను రోజు నడి రోడ్డు మీద కూర్చొని చేసుకున్నాను. కాశీలో కరెక్ట్ ఒకతను నన్ను అడిగాడు, ఏమండి ఇప్పుడు రోడ్డు మీద నడుస్తూ జపాలు ఎలా చేస్తారండి? రోడ్డు పవిత్రం కాదు కదా. నువ్వు చేయొద్దు, నేను చేసుకుంటాను. నేను చేసుకుంటే ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఉంది ఇందులో? నేనేమన్నా రోడ్డు మీద ఏదో ఇట్లా కర్ర ఇలా తిప్పుతూ వెళ్ళాను అనుకో, నీకు ఇబ్బంది కలిగిస్తే నీకు ఇబ్బంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏది అంటే మీరు ట్రైన్లో సప్తశతి చేస్తారా? చేస్తారు. నీ బాధ ఏంటి? అవునా, ఏ ట్రైన్లో మరి నేను వారం రోజులు ఉన్నాను, మరి రామ సంపన్నేతడు వారం రోజులు నేను సంధ్యావందనం లేకుండా ఉన్నా. 3 రోజులు వరుసగా సంధ్యావందనం చేసుకోకపోతే మళ్ళీ ఇది చేయమని ఉంది శాస్త్రం, మళ్ళీ ఉడుగు చేసుకోవాలి. అలాగే మీ అందరితో కూడా ఒక మంచి ఒక సువార్త షేర్ చేసుకోవాలనుకో. మొన్న కరెక్ట్గా ఒక 4 రోజులు అయింది మా మనవడికి ఉడిగాయి. జూన్ 5వ తారీఖు, ఇవాళ జూలై 40. మా వాడు అగ్ని కార్యం కూడా చేస్తున్నాడు, నిత్యాగ్నిహోత్రుడు అయ్యాడు మా మనవాడు. మీరు బహుశా మా శాంతక్క అది ఫోటోలో పెట్టచ్చు. మీ అందరి ఆశీర్వచనం వల్ల, మహాదేవుడి ఆశీర్వచనం వల్ల నిత్యాగ్నిహోత్రుడు. మా ఇంట్లో ఇంతవరకు ఎవరికి లేదు, నేను చేయలేదు, నేను చేయట్లేదు కూడా, చేయట్లేదు. ప్రతిరోజు అగ్నిహోత్రం చేసి, అగ్ని కార్యం చేసి కానీ బయటికి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళా. చాలా ముచ్చటగా ఉంది. నిన్న వీళ్ళు ఉంటారేమో చూస్తారని అనుకో. ఈ కవితాభిమానము వహించి, అది ఈ కవితాభిమానము వహించి నీటికి ఎందుకురా నాకు ఈ కవితాభిమానం? ఇది లక్షణమా? ఇది అలంకారమా? ఇది ఛందస్సా? అలా ఉంటుందా? ఎందుకు నేను వహించాను రా? చూడండి, ఇప్పుడు కలుగుతుంది నీకు బాధ, ఇప్పుడు కలుగుతుంది దెబ్బ తగిలిన తర్వాత. సంఘ పీటిపై ఈ కవులున్నట్లు వసింపక, అది సంఘ పీటిపై ఈ కవులు ఉన్నట్టు వసింపక, దేవుని తోడ నేల దేవుని తోడ ఏల చార్వకము. చక్కటి మాట్లాడి. చార్వకం అంటే తప్పని ప్రతిపాదము చేసి, అది తప్పని ప్రత్యక్ష ప్రమాణం అనవసరం. వితండవాదం, చార్వక వితండవాదం. ఇప్పుడు ఈ సంఘపీఠలో ఎంతమంది కవులు ఉన్నారు మీకు గుర్తుందా? గుర్తులేదు, నేను చెప్తాను. 12 మంది ఉన్నారు. మిగతా 11 మంది మాట్లాడకుండా ఉన్నారు. నాకెందుకు ఈ నోటి దులా కరెక్ట్ గా అనుకున్నాడు. 11 మంది నోరు మూసి కూర్చున్నారు, బాగుందన్నారుగా. నేను కూడా బాగుందంటే ఆయనకి ఏదో 1000 మాటలు ఇచ్చేసేవాడు, వాడు కానీ వాడు పోయేవాడు కదా. పోని ఏదో నోటి దొరకొద్ది నీ అన్నా. శివుడు వచ్చిన తర్వాత నేను దేవుని తోడ ఎలా ఈ చార్వాకం అలా ఉంటుంది ఆడవాళ్ళకి, ఏది చూపించు. అప్పుడు ఆయన చెప్పాడు పాపం,
ఇప్పుడు ఆయన కూడా వెంటనే చెప్పించలా. నాకు తెలిసింది ఒక స్త్రీరా బాబు, పార్వతీకి ఇది ఉంటుందిరా అన్నాడు. పార్వతి అయితే మాత్రం ఎలా ఉంటుందండి అన్నాడు. నీకు తెలుసా? నీకు తెలియదు కదా. నీకు తెలిసిందే ప్రత్యక్ష ప్రమాణం అనుకుంటే ఎట్లా? ఎందుకు వచ్చింది ఇది? ఇప్పుడు వచ్చింది బుద్ధి. దేవుని తోడయ్యేల ఈ చార్వాకము అంటే వ్యర్థవాదం ఎందుకు? కడుభరంబగు కుష్ట రుజా విషాదము ఏ విధంగా కడుభరము చాలా భారమైనటువంటి కుష్టు రుజ అంటే వ్యాధి. ఈ కుష్టు వ్యాధిని ఏ విధంగా నేను భరిస్తాను? ఎందుకని కుష్టు వచ్చిందంటే ఒళ్ళంతా పుళ్ళు పడిపోతాయి, అందులోంచి చీము నెత్తురు వస్తూ ఉంటుంది, దగ్గరికి ఎవరు రారు, నువ్వు మాట్లాడడానికి ఎవరు ఉండరు, నిన్ను నువ్వు అర్థంలో చూసేటప్పటికీ నీకే భయం వేస్తుంది, నువ్వు చూస్తేనే అసహ్యం వేస్తుంది, అందరూ అసహించుకుంటారు, దగ్గరికి రానివ్వరు. దీనిని ఎలా భరిస్తారు? ఇక ఎన్నడు చూచద వెండి గుబ్బలి. ఇప్పుడు నేను కైలాస పర్వతాన్ని ఎప్పుడు చూస్తాను? ఎక్కడి నా పాండ్య దేశం? ఏది ప్రవరాక్షుడు అనుకుంటాడు చూడండి. ఎక్కడి ఈ హిమవన్నగవరము, ఎక్కడి మా అరుణాస్పదపురము, కోరి వచ్చినాను ఎగిరిపోదమన్న రెక్కలైన లేవే, ఏ దిక్కుతో సదాయ అనుకుంటాడు. అలా ఎక్కడి ఈ తమిళ దేశము, ఎక్కడి ఆ కైలాస పర్వతము, ఆ వెండి గొబ్బలి అంటే ఆ వెండి కొండని ఎప్పుడు చూస్తానయ్యా నేను? ఎలా వెళ్తాను? పైగా రోజు రోజుకి వ్యాధి పెరుగుతూ ఉంటుంది కదా, ఎప్పుడు వెళ్తాను? వెళ్తే గాని నాకు ఈ వ్యాధికి ఇది లేదు, ఈ శాపానికి విమోచన లేదు. అయ్యో అనుకుంటున్నాడు పాపం నత్కీరుడు. ఇక్కడ చార్వక మొనర్చు అనే దానికి, అది చార్వక మొనర్చు అన్నదానికి ప్రత్యక్షమేకం ప్రమాణం, అది ప్రత్యక్షమేకం ప్రమాణం అని చార్వాకము చెప్పాను. అది చార్వాక సిద్ధాంతం అంటే ప్రత్యక్షమేకం అంటే నీకు కనబడేదే ప్రమాణము. ఈ చార్వాకులని మీకు ఇంత పూర్వం నేను ఇదే కాళహస్తీశ్వర మహత్యంలో చెప్పినప్పుడు అనేక గురువుల కూడా చెప్పాను. ఇందులో ఈ ఆస్తికులు చార్వాకులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు చూపించు అంటే వాళ్ళు నీకు కనబడాలి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు మంట నీకు అంటుకుంది, కాలేదు, ఎస్ అంటే ఇది చార్వాక అంటే ఇది ప్రత్యక్షంగా నీకు అనుభవంలోకి రావాలి. ఉఫ్ అన్నావు, గాలి నీకు తగిలింది, ఎస్ గాలి ఉంది, అంతే తప్పితే నువ్వు ఈ ఎక్కడ ఉన్నదాన్ని దీన్ని హైపోథసిస్ ని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోరు. దీన్ని చార్వాకులు అంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఒక విధంగా నిరీశ్వరవాదులు. ఏది చూపించండి, నీకు చూపించేది. ఇది నాస్తిక దర్శనముల ఒకటి. నాస్తిక దర్శనముల్లో 6 ఉన్నాయి, అందులో ఇది ఒకటి చార్వాక సిద్ధాంతం. ఇప్పటికి ఉన్నారని చార్వాకులు. వాళ్ళు ఏమంటారంటే ప్రత్యక్ష ప్రమాణం, నువ్వు ప్రదక్షిణ చేస్తే నీకు పోతుంది. ఏది ఎట్లా పోతుంది అంటే వీళ్ళ ఒక విధంగా రేషనల్ అంటే వాళ్ళకి కావాల్సిన రీజన్ కావాలి. చార్వాకుడు బృహస్పతి శిష్యుడు. అది ఈ చార్వాకుడు అనే ఎవరంటే బృహస్పతి శిష్యుడు. దైత్యవంచనకై బృహస్పతి దీనిని దైత్యులకు బోధించెను. దైత్యుల్ని వాళ్ళని వంచన చేయడం కోసం ఈ చార్వాకుల్ని ప్రయోగించారు. కాబట్టి దైత్యులు చక్కగా వాళ్ళు శివారాధన చేస్తున్నారు. ఒరే శివుడికి అభిషేకం చేశారు, నీకేమొస్తుంది? ఏమిట్రా ఈయన శివుడా, ఇది రాయి కాదు, నిజంగా అయిపోయింది. ఇప్పుడు కూడా వీళ్ళు అదే పని చేస్తున్నారు మనవాడు. అది కాన దీనిని బార్హస్పత్యం అని అందరు. అది దీన్ని బార్హస్పత్యము అంటారు. అందుకే ఇప్పటికి కూడా
మనకి 3 ప్రమాణాలు ఉన్నాయి. చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యం. అటువైపు బార్హస్పత్యం. చార్వాకుడు ప్రచారము చేయుట దీనికి జార్వాకం అని పేరు కలిగిన. చార్వాకుడు ప్రయాణం జార్వాకం అనే పేరు వచ్చింది. జార్వాకం అని కూడా అంటారు. చార్వాకుడు ధర్మరాజు పట్టాభిషేక కాలమున నిహతుడయ్యాను. మీకు ఈ చార్వాకుడు ఎప్పుడు చచ్చిపోయాడు తెలుసా? నేను భారతం చెప్పేటప్పుడు చెప్పాను. మీకు గుర్తున్నది. నేను చెప్తున్నాను. వాడు ఎవరు చెప్పిన ప్రశ్ననే ఆన్సర్. ధర్మరాజు పట్టాభిషేకం జరుగుతుంటే ఒకడు వచ్చాడు. హాయ్, నువ్వు ఎట్లా అభిషేకం చేసుకుంటావు? ఇంతమందిని చంపేసావు నువ్వు అన్నాడు. ఈయన పిచ్చి మహారాజు. నిజానండి, నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఇంకోటి వచ్చాడు. ఏంటి వెళ్ళిపోతే బ్రాహ్మణం మేము ఎప్పుడు చెప్పామయ్యా నేను అని బ్రాహ్మణందరూ ఎదురు తిరిగారు. అప్పుడు మా బ్రాహ్మణులను చంపేశావు నువ్వు అంది ఏంటంటే దుర్యోధను చేశావు అది ఇది అని వాడు చెప్పాడు. పోయి బ్రాహ్మణాగ్రహం నేను భరించలేను, నేను వెళ్ళిపోతాను. ఇది ధర్మరాజు. వాడెవడు? ఈ దుర్యోధనుడు స్నేహితుడు. వాడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ కలిసి అనేటప్పుడు వాడు చచ్చాడు. అప్పుడు పోయారు. వాడు పోయాడు కానీ వాడు పెట్టిన సిద్ధాంతం పోలా. ఇప్పటికి ఉన్నారు వీళ్ళు చార్వాకు. నక్కీరుడు ప్రత్యక్ష ప్రమాణమును అనుసరించి, అది నచ్చకుడు ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుసరించి పార్వతీ కేశభారము సహజగంధము కాదని ప్రతిపాదన చేశాడు. మానవ స్త్రీల కేశభారములు సహజగంధములు మానవ స్త్రీలకు తెలియదు. దేవతా స్త్రీ కేశ పాసములు సహజగంధము నక్కీరుని వాదన. అవి ఎలా ఉంటాయని నీకు ఎలా ఉంటాయని నీకు తెలియదు. నీకు తెలియదు. నీకు తెలియదని తప్పని నువ్వు అని అనుకోవద్దు. అది సార్. ఇవి పూజ విషయంలో కూడా మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా. కొంతమందికి అక్కడండి వాళ్ళు శ్మశానంలో కూర్చుంటారు. నీ నీకు ఇష్టం లేకపోతే నువ్వు కూర్చోమాట, నిన్ను కూర్చోమన్నా. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చొని చేసుకున్నాను. నీకు వచ్చిన నష్టం లేదు. నీకేమన్నా నష్టం ఉందా? ఇంకోటి పూజని గురించి ఇంకోటి దాని గురించి నువ్వు బెటర్ నాట్ టాక్. నీకు తెలిసిందే ధర్మము, నీకు తెలిసిందే న్యాయం అని నువ్వు అనుకోవద్దు. ఇక్కడ కవి ప్రజ్ఞాన వనమోన్మేష శాలిని ప్రతిభామత తదనుప్రాణన్నోజ్జీవే తదనుప్రాణనోజ్జీవే వర్ణనానమని కవి ఇది కావ్యంలో చెప్తారు. అంతే. తర్వాత 8 అయిపోయింది. పాపం ఇలా ఆయన బాధపడుతున్నాడు. ఇక చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడికి కూడా ఆయన శివుడి అన్న మాటను అర్థం చేసుకోవాలా. కైలాసములో ఉన్న నన్ను చూడన్నాడు. అది సంగతి. మీకు నేను హింపించేశాను. మహాదేవ్ రేపు మళ్ళీ కలుసుకుంది. అమ్మా ధూపదీపాలనే లేకపోతే ధూపమాగ్రాపయామి. ఒక్క సెకండ్ అమ్మా, నేను మీ అధీనంలో ఉన్నాను. చెయ్యాలి కోడలు మా మామగారు అత్తగారు చెయ్యాలి కోడలు అత్తగారు సేవలు. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి. నైవేద్యం చెప్పనమ్మా. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాంతం ఆద్యం. ఇక్కడేదో ఉందమ్మా. ఇదేంటిది అమ్మ? పెట్టాలి కదా మరి. ఇవి పెట్టచ్చు కదా అమ్మ. ఇవి పెట్టినానా? అవేం పెట్టావు అక్కడ? ఇది ఉంది కదా. ఇదిగో ఇవి షష్ఠి కానీ రేపు పొద్దున నేను తినాలంటే పెట్టు చెప్తుంది కదమ్మా. అలాగే సర్వచైతన్య ప్రచోదయాత్ స్వాచ్యం శరణమజే.
ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ. కృష్ణుడి కడుపులోకి వస్తున్నా. ఈ మధ్య మా నాన్నగారు ఒక పద్యం మారిన స్థితులను బట్టి మనం పద్యాలు మార్చుకోవాలంటుండేవాడు మా నాన్న. ఇప్పుడు పద్యాలు బట్టి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింప, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అన్నారు. అంటే అమ్మ అప్పుడే వెలిగించబోక ఇంకా పద్యం చెప్తా. అంటే ఇప్పుడు నీకెవరన్నా ఉపకారం చేశాడు, నువ్వు వాడికి తిరిగి ఇంకో ఉపకారం చేశావు, ఇందులో గొప్పతనం ఉంది అని అన్నాడు ఆయన. నీకొకడు అపకారం చేస్తే వాడికి నువ్వు ఉపకారం ఎలా చేయాలంటే, ఫలానా రోజున నీకు గుర్తుందా నువ్వు నాకు అపకారం చేసావు, అయినా ఈ రోజున నేను నీకు ఉపకారం చేస్తున్నాను జాగ్రత్త అని నెపము ఎన్నకన్నా చేసేవాడు నిజమైన నేర్పరడానికి సుమతి శతకం కర్త చెప్పాడు. కానీ ప్రస్తుతం కాలిన రోజుల్లో ఇప్పుడు మార్చాలి. అపకారికి అపకారము విపరీతము కాదు సేయ వివరింప. వాడు నిన్ను ఒకటి కొట్టాడు, నువ్వు వెళ్ళి 2 కొట్టావు, ఇందులో గొప్పతనం ఉంది. అపకారికి నువ్వు ఇంకో అపకారం చేసావు, ఇందులో గొప్పకు అది కాదు. ఉపకారికి అపకారము నెపమెన్నుచు సేయువాడు నేర్పరుస్తుంది. మనకెవరన్నా మన కింద పడిపోతే వాడికి ఇలా చేయించాడు, ఆ చేతి పైకి లేచాం, లేవగానే ఎవరా నువ్వు నన్ను కింద పడిన వాడిని లేపేంతటి వాడా, నువ్వు నన్ను పట్టుకునేంతటి వాడివా అని వాడిని మళ్ళీ మనం కొడుతూ ఉండాలి. మనకి ఎవడు ఉపకారం చేశాడో వాడికి అపకారము ఆ నెపము ఎన్నుచు, నువ్వు నాకు చేసేంత గొప్పవాడు వేణు, నువ్వు అంత గొప్పవాడు అయిపోవా అని వాడిని తిరుగుతూ చేయాలంటే. ప్రస్తుత కాలంలో కొన్ని అలాగే ఉంటాయి. ఇలాగే ఇప్పుడు మా తల్లి మా బ్రహ్మానందం అంటుంది, మీరు మా మాటనండి. అందుకే ఇప్పుడు మనం కొన్ని శ్లోకాలు మార్చాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనకూడదు. ఇప్పుడు శిష్య బ్రహ్మ శిష్య విష్ణు శిష్య దేవో మహేశ్వర శిష్య పరబ్రహ్మ తస్మై శిష్యాయ నమో నమః. అలాగే అమ్మా వింటా నీ మాట. నీరాజనం నిర్జయామి. బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ భవే మృగేశాయ తే నమః. అనతక్లేశనాశాయ భవరోగహరేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం సుతాయమనీం సమర్పయామి. నమస్కరో. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థసే గరుడవైన నింబవతాపనగుదా వేదనజేల కనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే. ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖిందుమీశ్వర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీజాగో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా జీవేమ శరదాం శతం మాం సకుటుంబం రక్షంతు సర్వే జనాం రక్షంతు.
పరివార ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణస్తు అధర్మస్య సర్వం శ్రీకృష్ణ మహాదేవ్ మహాదేవ మాస్టరు. మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు, మీ ఇంటి దగ్గర కాల్పులు జరిగినాయట. అవును సార్, విన్నా పొద్దున్న. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ 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 సార్. మహాదేవ్ 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 కేక్యూ. మా మనవడు నిత్యాగ్నిహోత్రుడు అయ్యాడయ్యా, చూసావా? సంతోషం సంతోషం సార్. పొద్దున ఫోటోలు చూశాను. పొద్దున చూడేందుకు మొన్నయ్య, ఇవాళ కరెక్ట్ గా వారం రోజులు చక్కగా రోజు నిత్యాగ్నిహోత్రం చేసుకున్నాడు. అగ్ని కార్యం చేయకుండా సంధ్యావనం అయిపోగానే అగ్ని కార్యం. మీరు ఉన్నారు కదా ఇంకేం సార్ నేను నడిపించడానికి. అయ్యో, నేను నేర్పించట్లేను, వాళ్ళ నాన్నే నేర్పిస్తున్నాడు. అదే అది మహాదేవ్ మహాదేవ సార్. ఈ రోజుల్లో నిజంగా సంధ్యావందనం చేయడానికే కరువైన రోజుల్లో అగ్ని కార్యం చక్కగా ఒక హోమగుండం ఏర్పాటు చేసుకున్నాడు ఇంట్లో. బాగుంది. అవును సంతోషం. మహాదేవ్ మహాదేవ సార్. మహాదేవ 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 గురువు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు. మహాదేవ తల్లి. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ్ మహాదేవ. మంచి